Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎప్పుడులానే మరొక సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మన వీడియో వచ్చి శనగపిండితో ఈవినింగ్ టైం సింపుల్గా చేసుకునే స్నాక్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ శనగపిండి స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకుంటున్నాను. శనగపిండిని తప్పనిసరిగా జల్లించి వేసుకోండి. స్నాక్స్ అనేవి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సో పొడవుగా స్లైసెస్ లాగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. అలాగే 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం తురుము, కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వంట సోడాని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని ఇలా ముందుగానే మిక్స్ చేసుకోవడం వల్ల మనం వాటర్ వేసి కలిపినప్పుడు అస్సలు ఉండలు కట్టకుండా పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనం దీన్ని కలుపుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ కొద్దిగా వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ పిండిని కలుపుకునేటప్పుడు పకోడీ పిండి కంటే కాస్తంత లూజ్గా ఉండేలాగా కలుపుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి. సో వీటన్నింటినీ కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక్కసారిగా వాటర్ వేసేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కాస్తంత లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి ఇలా ఉంటేనే మనం వేసే ఈ స్నాక్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. లోపల కూడా చక్కగా కుక్ అయిపోతాయి. సో ఇలా వీటిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ కూడా చూసుకుని మరీ ఎక్కువ ఆయిల్ వేసేయక్కర్లేదు. మనం ఏ సైజులో అయితే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అవి మునిగే విధంగా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఇలా చిన్న పునుగుల టైప్లో వేసుకోండి. పకోడీలాగా కానీ ఇలా పునుగుల్లాగా కానీ, అంటే మనకి వీటిని ఏ షేప్లో వేయాలి అనిపిస్తే ఆ షేప్లో వేసుకోవచ్చు. ఇలా చేతితో కాకుండా ఏదైనా స్పూన్తో కానీ ఏదైనా చిన్న గరిటెతో కానీ పిండి తీసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఎలా వేసుకున్నా సరే ఇవి చక్కగా రౌండ్గా పునుగుల్లాగా వచ్చేస్తాయి. మనం పిండిని చాలా సాఫ్ట్గా లూజ్గా కలుపుకున్నాం కాబట్టి. ఇలా అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కాస్తంత వేగించండి. సో కాస్తంత వేయించిన తర్వాత వీటిని వెనక్కి టర్న్ చేసుకుంటే పిండి గరిటికి అంటుకుపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి చక్కగా ఒక వైపు వేగిపోయాయి కాబట్టి మరొక వైపుకి టర్న్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఇలాంటి స్టీల్ కడాయి తీసుకున్నప్పుడు ఇవి కాస్తంత వేగిన తర్వాత వెనక్కి టర్న్ చేసుకుంటే కడాయికి అంటుకుపోకుండా పిండి అనేది ఉంటుంది. చక్కగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా యమ్మీగా స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ అప్పటికప్పుడు చేసి పెట్టాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు సింపుల్గా చేసుకునే డీప్ ఫ్రైస్లో ఇది కూడా ఒకటి. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. సో ఇవి సరిగ్గా వేయడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా మనం ఎలా వేసినా సరే చక్కగా రౌండ్ షేప్లోకి కుక్ అయిపోతాయి. సో ఇలా రౌండ్ షేప్లోకి వచ్చి మంచి కలర్లోకి వేగే వరకు వేయించుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే.
చాలా చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయాయి కదా స్నాక్స్. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. వీటిని మనం డైరెక్ట్ ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా టమాటో కచప్తో తీసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, వెరైటీగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటాయి. వీటన్నింటి కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.